హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు ముందు తెలంగాణ న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. న్యాయాధికారుల కేటాయింపుల్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని వారు నినాదాలు చేశారు. విరమించుకోవాలి. మేము అనుకున్నాం రేపటి నుండి కోర్టులకు గేట్లు లాకేయాలనేది పూర్తిగా నిర్ణయించాం. నాంపల్లి కోర్టు తరఫున మేము రేపటి నుండి కోర్టులో ఎలాంటి ఎంప్లాయీస్ను కానీ జడ్జెస్ను కూడా ఎవరిని లోపలికి అలో చేయం. రేపటి నుంచి టిల్ 13th వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు రేపటి నుంచి ఇలా కోర్టులో ఎవరు క్లయింట్లు కానీ జడ్జెస్ కానీ స్టాఫ్ను కూడా ఎవరిని అలో చేయం. రేపు టోటల్ వర్క్ స్టాండ్ స్టిల్ చేద్దామని అనుకున్నాం. రేపటి నుంచి మా డిమాండ్ ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు ఆప్షన్ విధానాలు ఇచ్చిన వాళ్ళను విత్డ్రా చేసుకునేంత వరకు ఇది కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. కానీ టోటల్ బంద్, ఎంప్లాయీస్ కానీ జడ్జెస్ కానీ ఎవరిని లోపలికి అలో చేయం. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి న్యాయమూర్తుల్ని తెలంగాణ ప్రాంతంలో ఆప్షన్స్ ఇప్పించి వాళ్ళని ఇక్కడ 30 సంవత్సరాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళకన్నా సీనియర్ న్యాయమూర్తులను తెలంగాణ ప్రాంతంలో ఆప్షన్స్ ఇచ్చారు. వాళ్ళే రేపు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి హైకోర్టు జడ్జెస్గా ఎలివేట్ కాబడతారు. వాళ్ళే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి హైకోర్టులో రిజిస్టర్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళే తెలంగాణ ప్రాంతంలో జిల్లా జడ్జెస్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే న్యాయ వ్యవస్థలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగానే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారు, అదే అన్యాయాన్ని మరొకసారి కొనసాగించడానికి కుట్ర జరిగింది. కాబట్టి ఈ కుట్రను ఛేదించడానికి మా పోరాటం కొనసాగుతా ఉంది.